హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ చేయడం జరిగింది. సో నిన్న నైట్ 11 ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేశారు. కానీ చాలామంది స్టూడెంట్స్కి ఇది ఒక రకంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. చాలా కాలేజెస్ని యాడ్ చేయలేదు. సో ఓన్లీ 208 కాలేజ్. సో ప్రైవేట్ కాలేజ్ 208, అలాగే మొత్తం కాలేజెస్ వచ్చి 238 కాలేజెస్ వరకు ఎనేబుల్ చేయడం జరిగింది. సో ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో మనకు ఆ కాలేజెస్కి సంబంధించి అన్ని కాలేజెస్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇక్కడ మీకు ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏవైతే విఐటి ఏపీ కానివ్వండి, ఎస్ఆర్ఎం కానివ్వండి, ఎక్కడ మనకి కనిపించట్లేదు. సో ఈ కాలేజెస్కి సంబంధించి మరి వీటికి పర్మిషన్ ఇచ్చారా లేదా, ఈ సంవత్సరం ఈ యూనివర్సిటీస్కి ఇంప్లిమెంటేషన్ ఉందా లేదా అనేది కూడా ఒక క్లారిటీ అయితే లేదు. సో ఈరోజు వచ్చిన న్యూస్ ప్రకారం 232 ఇంజనీరింగ్ కాలేజెస్కి మాత్రమే పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ 232లో 24 కాలేజెస్ మనకి గవర్నమెంట్ కాలేజ్, అలాగే 208 వచ్చేసి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్. దాదాపుగా 270 వరకు కాలేజెస్ ఉండే. సో ఆ మిగతా కాలేజెస్కి సంబంధించి మరి పర్మిషన్ ఇస్తారా లేదా, మరి ఈ రోజు వరకు కాలేజ్ యాడ్ చేస్తారా లేదా. ప్రీవియస్ ఇయర్ వరకు మనకి ఇలానే స్టార్టింగ్లో కొన్ని కాలేజెస్ అయితే అప్డేట్ కాలేదు. మళ్ళీ తర్వాత 1 డే తర్వాత కాలేజెస్ అన్ని డీటెయిల్స్ అప్డేట్ చేయడం జరిగింది. సో వెయిట్ చేయండి, మ్యాక్సిమం కాలేజెస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో అప్డేట్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఇంజనీరింగ్లో భాగంగా సోమవారం నుంచే కోర్సులు కళాశాల ఎంపిక వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉండగా ఇది అందుబాటులోకి రాలేదు. కళాశాల అనుమతుల జీవోను ఉన్నత విద్యా మండలి సోమవారమే వీటిని ఇచ్చింది. వీటి కౌన్సిలింగ్కు ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు సమయం అవసరం కావడంతో వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు. సో ఇలా మనకి ఇంకా కొన్ని కాలేజెస్కి సంబంధించి డీటెయిల్స్ అప్లోడ్ చేయలేదు. సో ఈరోజు మనకి అప్లోడ్ అయితే చేయొచ్చు. వెబ్ ఆప్షన్స్ ఎవరైతే ఇస్తున్నారో వెయిట్ చేయండి, ఈవినింగ్ వరకు ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. లేదు ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళు ఫ్రీజ్ చేయకండి ఆప్షన్స్. సో మీకు వెబ్ ఆప్షన్స్ మళ్ళీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ సబ్మిట్ చేశారో. సో ఒకసారి ఆఫ్టర్నూన్ అలాగే ఈవినింగ్ ఒకసారి చెక్ చేయండి. కాలేజ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం యాడ్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈలోపు నేను అప్డేట్ వస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అప్పటివరకు ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టండి. థ్యాంక్ యూ.